సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అయితే ఏంటి? జరిగా ఎవర్రా అనింది? నువ్వేనా నించో? మా ఫ్రెండ్ ఏమన్నా అంటే చీరేస్తా. మీ చీర ఏంటో కానీ నా మేకప్ పోతుంది. దుప్పట కప్పుకుంది ఎండ నుంచి నిగారింపు కాపాడుకోవడానికి, కానీ క్లాస్ రూమ్ లో నిగారింపు పోయింది. వాడల్లా ఫేర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్. అయ్యో, ఇది ఒక్కటే నేను వాడలేదు, అన్నీ వాడేశాను. అంటే అన్నీ వాడతారా మీరు? అందంపై హక్కు మనది, దీంట్లో తగ్గేది లేదు. లెక్చరర్లు కావాలంటే ఏం చేయాలి? పుస్తకాలు చూసి బోర్డు మీద రాయాలి. అబ్బబ్బా, నాకు మీతో చాలా తలనొప్పి వస్తుంది. అటు నుంచి ఇటు నుంచి అటు కలిపితే టేస్టీ కాఫీ. మేడం, కాఫీ తాగండి, మీ తలనొప్పి పోతుంది. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ వన్ వాటర్ బాటిల్? ప్రతి మనిషికి తెలుసు, ప్రతి నీళ్ళు బిజరీ కావాలి, తాగండి బిజరీ. థ్యాంక్స్. మేడం, నిన్న మీరు పాలకూర తిన్నారా? ఓ, మీకెలా? ఓ, మీకెలా తెలుసు? ఘాటుగా ఎర్రగా తాజాగా మజా కరుగా, ఘాటుగా ఎర్రగా తాజాగా వాడండి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్. ఆపుతారా మీ సోది? మేడం, మీరు కొత్త టీచర్ కదా, మీ గురించి ఏదైనా చెప్పారా? మై నేమ్ ఇస్ షారా. ఐ డిడ్ పిహెచ్డి ఇన్ బయాలజీ. పిహెచ్డి అంట. సరే, మీతో తలనొప్పి పుడుతుంది కానీ బ్రేక్ తీసుకోండి. రస్తాను. ఏం స్నాక్స్? గుండు గుండు గులాబ్ జామ్, మనాచి గులాబ్ జామ్, గుండు గుండు గులాబ్ జామ్, మనాచి గులాబ్ జామ్, జాలీగా తిందాం రా. సాస్ ఇవ్వవా? తీపి కారం తీపి కారం తీపి తీపి కారం కారం 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 కారం. స్వీట్ అండ్ స్పైసీ కిసాన్ సాస్, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. చందన, నీ ఏం స్నాక్స్? బిర్యానీ చేయలేదా చందన? ఇంత త్వరగా ఎలా? ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. ఒక దగ్గర 2 చీమలు ఉన్నాయి. వర్షం పడుతుంది కానీ ఒక చీమ తడిసింది, ఇంకో చీమ తడవలేదు. ఎందుకు? కాదు, ఒక చీమ కుకట్పల్లిలో ఉంది, ఇంకో చీమ బంజారా హిల్స్ లో ఉంది. మరి ఇంకొకటి, ఒక చీమ ఏనుగు ఉన్నాయి. అయితే చీమ ఏనుగు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాయి. చీమ చెప్పింది నేను దాగుడు అంటే నేను దోచి నువ్వు వెళ్ళి దాక్కు అని చెప్పింది. ఏనుగు వెళ్ళి టెంపుల్లో దాక్కుంది, కానీ చీమకు తెలిసింది. ఎలా? బయట చెప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయన గంగా నదిలో స్నానం చేశాడు, కానీ ఈ ఏళ్ళు మునగలేదు. ఎందుకు? ఎందుకంటే బ్రేక్ అయిపోయింది. చాలు. हेलो, कौन कौन? हम बोल रहे। कौन? हम बोल रहे। कौन? नहीं जानती। नहीं जानती। नहीं जानती। अरे पागल, लास्ट బెంచెస్ ఏం చేస్తున్నారు? లాస్ట్ బెంచెస్ ఏం చేస్తున్నారు? విన్నర్ చికెన్ డిన్నర్. జై పబ్జీ, జై పబ్జీ. మీ లాస్ట్ బెంచెస్ అందరూ ఇంతేనా? Last benches are one and only solution for whole the class, ma'am. ఆపుతారా మీ సోది? మీ వయసులో ఉన్నప్పుడు అందంగా ఉన్నాను, నాకు అవార్డు ఇచ్చారు తెలుసా? ఎవరిచ్చారు మేడం మీకు అవార్డు? లైట్ మ్యాట్రిమోనీ వాళ్ళు. మీకు అవార్డు ఇవ్వడంలో. సరే, మీకు ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెడతాను ఇప్పుడు. బ్యూటీ కాంటెస్టా మేడం? కాదు, ఎగ్జామ్. ఎగ్జామ్ భయం లేదు, భయం లేకుండా చదువుతాం, మ్యాథ్స్ చేస్తాం, సైన్స్ చేస్తాం, భయానికి బాయ్ చెబుతాం. చూద్దాం చూద్దాం ఎంతవరకు రాస్తారు. అరే డీసీబీ మనీ కట్టారా? అదే ఎగ్జామ్ ఫీజా? అదే డీసీబీ మనీ అంట, కట్టారా? కట్టాలి. వినపల్లా? డీసీబీ మనీ ఇంత త్వరగా పేపర్ అందరికి సేమ్ మార్క్స్ ఎలా? సీక్రెట్ మీ దగ్గరే ఉంది కదా మేడం.
కదా మేడం. అబ్బా మీ స్టూడెంట్స్ అందరూ ఇంతేనా? ఏంటి మేడం మమ్మల్ని అంటున్నారు? నర్సరీ చదివి, ఎల్కేజీ చదివి, ఫస్ట్ క్లాస్ చదివి అదంతా అయిపోయిన తర్వాత క్లాస్కి వచ్చి 5th క్లాస్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనగానే ఇంగ్లీష్లో గ్రామర్, మ్యాథ్స్లో ఫార్ములాస్, సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చదివిన తర్వాత మళ్ళీ 6th క్లాస్ రాగానే హై స్కూల్ అంటారు. కాబట్టి పొద్దున్నే 5ంటికి లేచి 5:30 వరకు అలారం మోగుతూ ఉన్నా కూడా దాన్ని ఆఫ్ చేసి అటు ఇటు ఊగుతూ ఎంతో కష్టపడి చదివి పొద్దున్నే మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయాలి. అరే పర్లేదు వీడు చదువుతున్నాడ్రా అని మీ కళ్ళలో నమ్మకం చూసే వరకు ఆగి అదే నమ్మకాన్ని 10th క్లాస్ వరకు కంటిన్యూ చేసుకొని ఎప్పుడో ఒకటి చదవలేదు, వీళ్ళలో సీరియస్నెస్ లేదు, వీళ్ళకి ఎగ్జామ్స్ అంటే భయం లేదు అని ఎంత తిట్టినా కూడా అదంతా పడుతూ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే వరకు మంచిగా హ్యాపీగా ఎగ్జామ్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి అని తెలియగానే హాస్టల్ ఏదో ఒక గ్రూప్ తీసుకొని హాస్టల్లో జాయిన్ అయ్యి హాస్టల్ ఫుడ్ పడక మింగక కక్కలేక చదువుతుంటే కష్టపడి బీటెక్ వస్తే ఏంటి స్టూడెంట్స్ అంటారా మేడం మీరు? మీ లెక్చరర్కి మా కష్టం తెలుసా? లెక్చరర్స్ అంటే ఏమనుకుంటున్నారు? మీకన్నా ముందే 4 గంటలకు లెగిసి సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ అయ్యి ఇంకా కొత్త డౌట్స్ వస్తాయేమో పిల్లలకని ముందే రాసుకొని కొత్త క్వశ్చన్స్ మేమే క్రియేట్ చేసి మీకన్నా ముందు క్లాస్ గంటకు ముందు వచ్చి ఒకదానికి 4 ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ 10:15 అయితే బ్రేక్ ఇస్తూ 12:30 అయితే లంచ్ బ్రేక్ పాపంలే మన పిల్లలే అనుకుంటూ 12:25కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 అప్పుడు కూర్చొని మీతో పాటు కర్రీ షేర్ చేసుకొని మళ్ళీ 3:15కి బ్రేక్ ఇచ్చి సండే అయితే సరదాగా మీతో పార్టీస్కి వస్తూ మీరు 45 మినిట్స్ క్లాస్ అయితే 40 మినిట్స్ వినండమ్మా అంటూనే ఉన్నా కానీ మీరు బీటెక్లో ఏదో పిచ్చి బాహుబలి స్టోరీ రాస్తే పర్లేదులే మన పిల్లలే అని చెప్పి మార్క్స్ వేస్తూ వస్తుంటే ఏం లెక్చరర్లు అంటారా? అసలు మా లెక్చరర్ల గురించి మీకు తెలుసా? సరే మేడం ఇద్దరు మేడం మీ చెప్పులు ఎంత బాగున్నాయో. ఎక్కడ కొన్నారు మేడం? అసలు ఎంత ఎతికినా దొరకలేదు ఆ చెప్పులు నాకు. మేడం నీ కళని పట్టు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కు వెళ్ళకు దయలేదా అసలు. సరే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను వినండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. ఒక్కొక్కరు మీ గోల్ చెప్పండి. మేడం నేను MBBS చేయాలనుకుంటున్నాను. మేడం ఐఏఎస్. అసలు ఐఏఎస్ అంటే మీకు మీనింగ్ తెలుసా? అబ్బా దిస్ డైలాగ్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. But I want to become CID officer, madam. CID officer? Do you know what is mean by CID? Yes. What? Crime investigation department. మేడం తనకి చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ అదే బట్టిస్తూ ఉన్నారు మేడం, అందుకని ఏది అడిగినా అదే చెప్తూ ఉంటది. ఓ అదా. కానీ మీ క్లాస్తో నా వల్ల కావట్లా. ఇలాంటి స్టూడెంట్స్ని ఇంతకు ముందు అయితే నేను మాత్రం చూడలేదు. కాబట్టి నేను ఈ క్లాస్ని వదిలేసి వెళ్ళిపోతాను. ఉండిపోరాదే